సింప్లిఫికేషన్. ఇలాంటి నెస్టెడ్ రూట్స్ ఉన్నటువంటి వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? స్క్వేర్ రూట్ 12 ప్లస్ 12 ప్లస్ రూట్ 12 ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ. సో ఈ వాల్యూస్కి మనం ఎలా రాసుకోవాలంటే ఆన్సర్ మధ్యలో ప్లస్ ఉందా మైనస్ ఉందా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇచ్చిన నెంబర్ని ఎలా రాసుకుంటాం అంటే రెండు కంటిన్యూయస్ ఫ్యాక్టర్స్ యొక్క మల్టిప్లికేషన్గా రాసుకుంటాం. అంటే దీని యొక్క కారణాంకాలు రెండు వరుస కారణాంకాలు, వరుస నెంబర్లు అయి ఉండాలి. అంటే 12 ఎలా రాసుకుంటాం అంటే 3 × 4 అని రాసుకుంటాం. 3 × 4 అని రాసుకుంటాం. ఈ 3 × 4లో సో ఆన్సర్ 3 రాసుకోవాలా 4 రాసుకోవాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో ప్లస్ ఉన్నప్పుడేమో బిగ్ నెంబర్ రాసుకోవాలి. మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు వచ్చేసి బిగ్ నెంబర్ రాసుకోవాలి. ఒకవేళ ఎప్పుడు ఇఫ్ ప్లస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నెంబర్స్. ఒకవేళ మధ్యలో మైనస్ ఉన్నప్పుడు, ఒకవేళ మైనస్ ఉంటే ఏం రాసుకోవాలంటే స్మాల్ నెంబర్ రాసుకోవాలి. స్మాల్ నెంబర్ రాసుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్ ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే 4 అవుతుంది. ఇదే ఎగ్జాంపుల్కి మైనస్ తీసుకొని చేస్తే √12 మైనస్ √12 మైనస్ √12 మైనస్ డాష్ డాష్ అప్ టు ఇన్ఫినిటీ. సో దీని ఆన్సర్ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే స్మాల్ నెంబర్ అవుతుంది, 3 అవుతుంది. నెక్స్ట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ √30 మైనస్ √30 మైనస్ √30 మైనస్ డాష్ డాష్ అప్ టు ఇన్ఫినిటీ. చెప్పండి 30ని వరుస కారణాంకాల లబ్ధంగా ప్రొడక్ట్ ఆఫ్ ద 2 కాన్సిక్యూటివ్ ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. 30ని ఎలా రాసుకుంటాం అంటే 5 × 6 అని రాసుకుంటాం. 5 × 6 = 30. దీంట్లో మరి దీని ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మధ్యలో మైనస్ ఉన్నప్పుడు స్మాల్ నెంబర్ తీసుకోవాలి, ప్లస్ ఉన్నప్పుడు బిగ్ నెంబర్ తీసుకోవాలి. మైనస్ ఉంది కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అంటే 5 అవుతుంది.